బోటిలోకా? తాజాగా ఉంది గోంగూర బాగా. చాలా నుంచి కోసుకొచ్చిందా? ఎన్ని కట్టలు ఇవి? 2 కట్టల. ఇలా చాలా పండిని కోసుకొచ్చుకుంటే కొంచెం అదనంగా వచ్చింది మన గోంగూర. అది మొత్తం కలిపి 20 రూపాయలే కదా. ఎంత తీసుకున్నారా అమ్మమ్మ? 20 రూపాయలు తీసుకున్నారా? సాస్ కూడా చేస్తున్నాడు గోంగూర. గోంగూర దింపుతున్నాడు. సుహాసిని నువ్వు కూడా దింపవా? ఆడపిల్లల పనులు అసలు చేయదు, మగవాడి పనులే. బ్యాట్ పట్టుకుని చూడు. మరి క్రికెట్కి వెళ్ళాలి ఇప్పుడు. క్రికెట్కి వెళ్తావా? అబ్బో తంతవా? వేసేస్తే ఇంక ఉడుకుతూ ఉంది నెమ్మదిగా. ఇది వచ్చేసి ఇంకా గోంగూర బోటికి, గోంగూర పులావ్కి రెండింటికి పనికి వచ్చింది. పొయ్యి మాత్రం బాగా గనగన మండుతూ ఉంది. బోటి అది ఉడుకుతూ ఉంది. ఆ బోటి మొత్తం స్కిన్ అది తీసేసాను. మన శుభ్రంగా ఇప్పుడు తెల్లగా బాగుంది. చాలాసేపు అవుతుంది కదా అది. కూర వండినా అన్నం వండినా నెలకొన్నాడు. చివరికి ఇంకొక కూర ఉంది. మటన్ కూర చేసావు, అలానే బోటి పలావ్ చేసావు. ఇప్పుడు బోటి గోంగూర. నా పాలేయకుండా అన్ని పనులు చేసుకుంటా ఉన్నావు, నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి పాలెత్తావా లేకపోతే ఎత్తుకోమంటావా? సరే కానీ అట్టయితే జాగ్రత్త. పిల్లడు మేము పడతాయేమో. నూనె పోసావా? గోంగూర ఉడికింది. బోటి ముక్కలు మొత్తం రెడీగా ఉన్నాయి. ఒకటి వేసి కలుపుతా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా తిప్పేసిన తర్వాత తిప్పేసిన పని లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఒకసారి వేసేస్తుంది. టైం లేదని చెప్పేసి వాళ్ళు కొడుకు సంకం అడగా అంతని చెప్పేసి మా ఆయన తింటాలని చెప్పేసి వేసేస్తుందండి. ఎరా సుహాసు, ఓహో మేమ్మ నువ్వు బోటి గోంగూర చేస్తున్నారే. ఎంతవరకు వచ్చింది? రాజకుమారి తర్వాత ఓకే కారం, సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారిగా కలిపేసుకోండి. అమ్మమ్మ గారు పోతా కానీ రాజు చేసే టైం అయింది. ఎంతవరకు వచ్చింది? గోంగూర గోంగూర పచ్చడి చేస్తా ఉంటే అట్లే మరి గోంగూర కనపడతలా నాకు. అదే ఎందుకు గోపడతావు రాజే? ఓకేనండి. కారం కంపు నూగుతుంది. దాంట్లో తగ్గావు అమ్మ. బో కార్లు పోతున్నాయండి. కార్లు, జీపులు అన్నీ పోతాయండి కారం ఎక్కువ వేసేసరికి. ఓకేనండి. గోంగూర బోటి అయితే రెడీ అయిపోయింది. రాజకుమారి అయితే బాగా తిప్పుతామంటే నాకైతే ఎప్పుడు తినాలనిపిస్తుంది అన్నమాట. రాజకుమారి గెడ్డ తిని ఇది చూడండి ఇప్పుడు. ఏమా ఏ మొహం సిట్లెత్తున్నావా గొట్ల గొప్పలాగా? అబ్బో క్యాక్ వచ్చింది రాజీ. గోంగూర బోటి చూస్తుంటే ఊరిపోతుందండి. చివరికి అయితే ఇంకా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోయావా? తిప్పు అడగంటుంది బాగా కారం. ఓకేనండి. ఓవరాల్గా అయితే మనకైతే గోంగూర బోటి అయితే సూపర్గా వచ్చేసింది. రాజకుమారి పల్లెటూరు స్టైల్లో ఎలా చేసిందో కామెంట్ సెక్షన్ చెప్పండి. నీళ్ళ మా గోంగూర గట్టి దివా నాకు తీస్తా ఉంటే మామూలు కూర ఇదే బాగా ఉడికెళ్ళి మామూలు కూర ఇది. ఓకే. గోంగూర 2 నెలలకు చేస్తారా?
బాగా ఉడికేలేక గట్టి కర్రీ అయింది. మూత పెట్టేసుకుందాం. లాస్ట్ దింపినప్పుడు మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా. గరం మసాలా వేసుకుంటే గోంగూర సాల్ ఉంటుందండి. ఎందుకు జాలా ఉడకాలే. నాకు అర్థం కాదు. సరే మరి అండి, ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా 8:30 అవుతుంది. ఇంకా భోజనం చేయబోతున్నమాట. ఏంద్రాజీ చూపించడానికి తీసే మూతలు. ఓకేనండి, ఈరోజు స్పెషల్ వచ్చేసి గోంగూర బోటి మాట. మటన్ కర్రీ ఎప్పుడూ అయిపోయింది, ఇంకా బోటి ఉందన్నమాట. అందుకని చెప్పేసి స్వయంగా నేనే వడ్డించుకొని తింటున్నాను. అన్నం కాదు, ఓన్లీ కర్రీయే. అన్నం కంటే ముందు కూర వడ్డించుకోవాలని చెప్పేసి నా భార్య అవుతుంది. మరి ఎవరు చెప్పారో ఏమో, అందుకని చెప్పేసి కూర వడ్డించుకున్నాం ముందు, తర్వాత రైస్ వడ్డిస్తావా? వాటిలోకి ఉల్లిపాయ, నిమ్మకాయ అనియా ఉంచుకో అట్టయితే. ఓకేనండి, అలా ముద్ద తీసుకొని బోటి గోంగూరలో కలుపుకొని తింటే ఉంటుంది నా సావిరంగా కేక్ ఉంటుందన్నమాట. గోంగూర బోటి ఎంతమందికి ఇష్టం కాంపిటీషన్ చెప్పండి. మళ్ళీ మంచిగా కలుద్దాం. బాయ్ 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 బాయ్. సీ యూ, టాటా.